అమ్మమ్మల కాలం నాటి దిబ్బ రొట్టె చాలా టేస్టీ అండ్ ఫ్లఫీ మంచి బలాన్ని ఇస్తుందండి. దీన్ని మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా తినొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టిన మినపప్పు 1 కప్పు తీసుకున్నాను. అలాగే రైస్ 5 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇలా పప్పుని నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ. రైస్ పౌడర్ అనేది వాటర్ లేకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్ వేసి ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని తీసుకుని ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ నెయ్యితో తినడం వల్ల నెయ్యి అనేది మన హెల్త్‌కి మంచిదే. చిన్నపిల్లలు సైతం ఎవరైనా కూడా తినొచ్చు దీన్ని. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్‌లో తీసుకుని ఇంకా షుగర్ సిరప్‌తో గానీ, షుగర్‌తో గానీ, చట్నీతో గానీ తినొచ్చు.